వెల్కమ్ టు మన అంగన్వాడీ కోసం యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనము పోషన్ ట్రాకర్లో బెనిఫిషరీ ఆర్ సిటిజన్ మాడ్యూల్లో నుండి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధానము మరియు అది వర్కర్ యొక్క లాగిన్లో ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఎలా రిజెక్ట్ చేయాలి అన్నది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. ముందుగా పోషన్ ట్రాకర్ యాప్ ఓపెన్ చేసుకోగానే ఇలా మనకు బెనిఫిషరీ ఆర్ సిటిజన్ మాడ్యూల్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని మనము ఓపెన్ చేసుకుంటే వెల్కమ్ టు పోషన్ ట్రాకర్ అనేసి వాళ్ళ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కొట్టి రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేస్తే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత అక్కడ ఓటీపీ ఎంటర్ చేసేసి వెరిఫై ఓటీపీ కొట్టాలి. వెరిఫై ఓటీపీ కొట్టగానే ఇలా ఇంగ్లీష్లో ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అయ్యి యాడ్ బెనిఫిషరీ అనేది వాళ్ళకి చూపిస్తుంది అనమాట. దీన్ని తెలుగులో చూద్దాము. తెలుగులో ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. గర్భిణీ తల్లి మరియు పాలిచ్చే తల్లి నవజాత శిశువులను మరియు 6 సంవత్సరాల పిల్లలను రిజిస్టర్ చేసుకోవచ్చు అని ఉంటుంది. దానికి సంబంధించిన గమనికలు కూడా కింద తెలుగులో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లబ్ధిదారులను జోడించండి అనే ఆప్షన్ మనము క్లిక్ చేయగానే ఇలా వేరే మాడ్యూల్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ సమ్మతి అంటే యాక్సెప్టెన్స్ అడుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు అందించే సేవలను స్వీకరించడం కోసం పోషన్ ట్రాకర్ మీ యొక్క డేటాను అడుగుతుంది అనేసి ఒక ఆప్షన్ తెలుగులో ఉంటుంది. అదంతా చదువుకొని వాళ్ళకు ఓకే అనిపించుకుంటే అంగీకరించండి అండ్ కొనసాగించండి కొట్టచ్చు. వద్దనుకుంటే తగ్గుముఖం అనేసి అంటే క్యాన్సిల్ అని అయినా కొట్టుకోవచ్చు. అంగీకరించండి కొనసాగించండి కొట్టిన తర్వాత ఇలా లబ్ధిదారుని జోడించండి అని ఒక స్టెప్ వస్తుంది. ఇందులో నమోదు చేసుకోవడానికి లబ్ధిదారుని ఎంచుకోండి అంటుంది. ఇందులో 4 ఆప్షన్లు ఉంటాయన్నమాట. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లి, యుక్త వయసు బాలిక, 6 సంవత్సరాల వరకు పిల్లలు. దీనిలో మనము ఎవరినైతే రిజిస్టర్ చేయాలి అనుకుంటామో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనేది క్లిక్ చేసుకోవాలి. అప్పుడు సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోతుంది. అంగన్వాడీ కేంద్రాన్ని గుర్తించండి అని వస్తుంది. ఇక్కడ చూడండి అంగన్వాడీ కేంద్రంను 2 విధాలుగా గుర్తించవచ్చు. ఒకటి నా దగ్గర ఏడబ్ల్యూసి మరియు ప్రాంతం వారీగా ఇలా 2 ఆప్షన్లు ఉంటాయి అన్నమాట. ఇందులో నా దగ్గర ఏడబ్ల్యూసి అంటే ఆ సెంటర్ పరిధిలోనే ఆ బెనిఫిషరీ ప్రజెంట్ లైవ్ లొకేషన్ ఉంటే ఆ ఆప్షన్లోకి వెళ్ళాలి. లేదు ఒకవేళ దూరంగా ఉన్నారు, వేరే మండలంలోనో వేరే జిల్లాలోనో ఉన్నారనుకుంటే ప్రాంతం వారీగా కూడా చేసుకోవచ్చు. ముందు ప్రాంతం వారీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి మరియు మండలం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డివిజన్ అడుగుతుంది. డివిజన్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డివిజన్ 6 పంచాయతీలు అయితే పంచాయతీలు వస్తాయి. ఇది అర్బన్ కింద కాబట్టి డివిజన్ వచ్చింది. డివిజన్ని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత కింద అంగన్వాడీ కేంద్రం ఆ డివిజన్ పరిధిలో ఉండే అంగన్వాడీ కేంద్రాల నేమ్స్ వస్తాయి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద ప్రొసీడ్ కొట్టుకోవాలి. ఇది వచ్చేసి ఒక ఆప్షను. అది దానికన్నా ఈజీ ఆప్షన్ ఏదన్నా ఉందంటే నా దగ్గర ఏడబ్ల్యూసి అయితే ఆ బెనిఫిషరీ రిజిస్టర్ అవుతున్నప్పుడు ఆ ఏరియా పరిధిలో ఉండి లైవ్ లొకేషన్ ఆన్ చేసుకుంటే లైవ్ లొకేషన్ నియర్ బై సెంటర్స్ కనిపిస్తాయి. ఆ పర్టికులర్ సెంటర్ను సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టగానే ఇలా వ్యక్తిగత సమాచారం అనేది అడగడం జరుగుతుంది. ఈ వ్యక్తిగత సమాచారము యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది 2 పార్ట్లుగా ఉంటుంది. ఒకటి ఇది ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఫస్ట్ ఆ బెనిఫిషరీ యొక్క ఆధార్ నెంబర్ వేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ వేసిన తర్వాత సేమ్ ఆధార్లో ఎలా అయితే పేరు ఉంటుందో అదేవిధంగా ఇంగ్లీష్లో ఇక్కడ పేరు కూడా నమోదు చేయవలసి ఉంటుంది ఆధార్లో ఉన్న దాని ప్రకారము. మరియు ఆధార్లో ఉన్న పుట్టిన తేదీ కూడా కింద పుట్టిన తేదీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సైడ్ బాక్స్ క్లిక్ చేస్తే ఎక్కడ ఏమనేది డేట్ సెలెక్ట్ చేసుకొని ఓకే సెట్ చేయాలి. ఇక్కడ సెట్ చేసిన తర్వాత కింద స్థానిక భాషలో పేరు ఉంటుంది. అది మ్యాండేటరీ అయితే కాదు, అది మన ఇష్టం అన్నమాట. కావాలంటే టైప్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. స్థానిక భాషలో కూడా ఏదో ఒకటి టైప్ చేయాలంటే నేమ్స్ తెలుగులో అయినా టైప్ చేయొచ్చు, తీసుకుంటుంది. కింద భర్త పేరు మెన్షన్ చేయాలి. భర్త పేరు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే సెకండ్ స్టెప్ బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్తుంది. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే హెల్త్ అండ్ అదర్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ పైన చూడండి చివరి ఋతుకాలం అని ఉంటుంది. అక్కడ చివరి ఋతుకాలము తేదీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని సెట్ అని కొట్టిన తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి డేట్ని.
సెలెక్ట్ చేసి సెట్ అని కొడితే అక్కడ డేట్ కనిపించేస్తుంది. కింద మరి గర్భధారణ క్రమము ఫస్టా, సెకండా, థర్డ్ ప్రెగ్నెన్సీనా, ఫోర్త్ ప్రెగ్నెన్సీనా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే వర్గం కూడా ఎస్సీ, ఎస్టీ, అదర్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కింద శాశ్వత నివాసమా, తాత్కాలికమా అనే ఆప్షన్ కూడా ఉంటుంది. శాశ్వత నివాసము అయితే అది, తాత్కాలికమైతే తాత్కాలికం సెలెక్ట్ చేసుకొని సమర్పించండి అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమని పడుతుందంటే విజయవంతంగా లబ్ధిదారుడు సృష్టించే ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ వారు ఇంటికి వెళ్ళండి అని క్లిక్ చేయగానే హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతుంది బెనిఫిషరీకి. అక్కడ వారికి చూపిస్తుంది అనమాట రిజిస్టర్ అయినట్లు. చూడండి ఏ విధంగా వస్తుందో. ఇలా ఇంటికి వెళ్ళండి అని క్లిక్ చేస్తే ఈ విధంగా బెనిఫిషరీ రిజిస్టర్ అయింది, పెండింగ్లో ఉంది, అది వాళ్ళు వితిన్ 1 వీక్లో మీకు క్లియర్ అవుతుంది అనే మెసేజ్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ బెనిఫిషరీ వర్కర్ లాగిన్లోకి వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. సో ఈ బెనిఫిషరీని ఇప్పుడు వర్కరు వారి లాగిన్లో ఎలా చేయాలో చూద్దాము. వర్కర్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. వర్కర్ లాగిన్లో కింద చూస్తే హోము, బెనిఫిషరీసు, డైలీ ట్రాకింగు, హోమ్ విజిట్స్, మోర్ అని ఉంటుంది. ఈ మోర్ ఆప్షన్లో అక్కడ బెనిఫిషరీ సెల్ఫ్ రిజిస్టర్ చేసుకున్న డీటెయిల్స్ ఉంటాయి. మోర్ మీద క్లిక్ చేసి లాస్ట్కి వెళ్తే లాస్ట్ నుంచి ఫోర్త్ ఆప్షన్లో బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ రిక్వెస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. చూడండి ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ రిక్వెస్ట్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ని మనం ఓపెన్ చేయగానే మనకు అక్కడ ఎవరైతే సెల్ఫ్ రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళ యొక్క పేర్లన్నీ మనకి ఇందులో కనిపిస్తాయి. చూడండి ఇందాక రిజిస్టర్ అయిన బెనిఫిషరీ ఇక్కడ కనిపిస్తుంది. పైన చూడండి ప్రధానంగా 3 ఆప్షన్లు ఉన్నాయి, పెండింగ్, యాక్సెప్టెడ్, రిజెక్టెడ్ అనమాట. ఇక్కడ మనం వెరిఫై ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇలా బెనిఫిషరీ ఇచ్చిన డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి. మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఆ బెనిఫిషరీ మన పరిధిలో ఉన్నారా లేదా, మనకు తెలిసిన వారా కాదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనకు డౌట్ ఉంటే అక్కడ కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేసి వాళ్ళతో డీటెయిల్స్ కనుక్కోవచ్చు, వాళ్ళు మన ఏరియా పరిధికి వస్తారా లేదా అని. ఒకవేళ మన ఏరియా పరిధికి రారు అనుకుంటే రిజెక్ట్ కొట్టచ్చు, రిజెక్ట్ లేదు మన వాళ్ళు అంటే యాక్సెప్ట్ కొట్టచ్చు. రిజెక్ట్ కొట్టాలి అంటే ఎలా, ఏం ఆప్షన్లు వస్తాయి చూడండి ఒకసారి. ఒకవేళ రిజెక్ట్ కొట్టాలనుకుంటే ఇలాగ 3 ఆప్షన్లు మనకు అడుగుతుందన్నమాట. బెనిఫిషరీ ఆల్రెడీ రిజిస్టర్డా, కాంటాక్ట్ నెంబర్ నాట్ రీచబులా, బెనిఫిషరీ ఈజ్ నాట్ అవైలబుల్ అని. ఒకవేళ ఆ బెనిఫిషరీ ఈ 3 ఏదైనా మనకు సంబంధించిన అతను కాదనుకుంటే ఈ 3 ఏదో ఒక ఆప్షన్ మనకు దాని రిలేటెడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొడితే రిజెక్ట్ అయిపోతుంది. లేదు ఈ బెనిఫిషరీ మన వాళ్ళే అనుకుంటే యాక్సెప్ట్ కొడితే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది, సక్సెస్ అని పడిపోతుంది మనకి. ఈ బెనిఫిషరీ ప్రొఫైల్ అనేది మన లాగిన్లో 12 గంటల లోపల రిఫ్లెక్ట్ అవుతుంది అని చూపిస్తుంది. కానీ ఇది ఒక 10 to 15 మినిట్స్లోనే మన లాగిన్లోకి రావడం జరుగుతుంది. గో టు బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ కొడితే చూడండి ఇప్పుడు ఇక్కడ పెండింగ్లోంచి వెళ్ళిపోయి యాక్సెప్టెడ్లో పడిపోయింది. ప్రొఫైల్ క్రియేషన్ సక్సెస్ అని వచ్చింది. రిజెక్ట్ చేయలేదు కాబట్టి రిజెక్ట్ నో అని ఉంది. ఇప్పుడు చూడండి బెనిఫిషరీ ప్రెగ్నెంట్ ఉమెన్ కదా, ప్రెగ్నెంట్ ఉమెన్ అనే మాడ్యూల్ని బెనిఫిషరీస్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే లాస్ట్లో 4th నేమ్ చూడండి బి పార్వతమ్మ అనేసి క్రియేట్ అయిపోయింది. ఇలా బెనిఫిషరీని సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన లాగిన్లోకి తెచ్చుకునే విధానము. ఈ బెనిఫిషరీకి నెక్స్ట్ వెరిఫికేషన్, ఈ ఆధార్ వెరిఫికేషన్ అందుకు ఏమైనా పెండింగ్ ఉంటే ఆ బెనిఫిషరీని పిలుచుకొని చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మెసేజ్ వచ్చింటుంది, ఆ బెనిఫిషరీకి మనం యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళకు కూడా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి ఒక మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ కూడా ఎలా వెళ్తుందో చూపిస్తాను. ఇట్లా డియర్ పార్వతమ్మ, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ రిజిస్టర్డ్ ఇన్ పోషన్ ట్రాకర్, యు ఆర్ అవైలబుల్ సర్వీసెస్ లైక్ హార్ట్ కుక్డ్ మీల్ అండ్ హెచ్సిఎం అని వస్తుంది. సో ఈ విధంగా ఒక సెల్ఫ్ రిజిస్ట్రేషన్ జరిగిన వారిని వర్కర్ కూడా యాక్సెప్ట్ చేసుకుంటే వారి లాగిన్లో ఆ కేటగిరీలో బెనిఫిషరీ అనేది రావడం జరుగుతుంది. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అంగన్వాడీ కోసం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకున్న సమస్యలను కామెంట్ రూపంలో తెలియజేయపరిచినచో అవి క్లియర్ చేయడానికి సహకరించగలము. థ్యాంక్ యూ సో మచ్.